మంచి మంచి ముచ్చట్లతోనే మేము ఇంకొకటి వచ్చిన చలో ఇక షురూ చేద్దాం. రోజుకో అంగటి ముంగటేసుకునే మామలే మామ ఇవాళ ఏం ముంగటేసుకున్నాడో పిలుద్దాం. మామా ఓ మామా. అరే రాయ్ మొత్తం సాయి సంసారి లచ్చి దొంగ అన్నట్టు సంసారి మాటలు మాట్లాడుతాండు. రాయ్ ప్రియమైన ఓ మామ గా తమ్ముతోనేదో ఉత్తరం రాపిస్తాను ఆఫీస్కి అత్తలే వాయింది సెలవు పెడతానవా? అబ్బా వచ్చిందమ్మ వయ్యారి. ఏదన్నా పని సురు చేద్దామంటే నల్లపిల్లి ఎదురైనట్టు ఏమైనా ముందుగానే మందలిస్తుంది. ఏం నుంచి ఇస్తుందో ఏమో ఈ సీమ కళ్ళది. ఏందో చెప్పే పోరి. ఎందుకే మామ గంత గరం అవుతాను? నాకు మా పెద్ద సారు ప్రమోషన్ ఇచ్చిండు, నీకు దావత్ ఇస్తా. నువ్వు ఏ మందు తాగుతావో చెప్పు, ఫుల్ బాటిల్ తెప్పిస్తా నీకోసం. అరే ఏంది నీకు ప్రమోషన్ వచ్చి నానే బుజ్జి? అయితే టాంకు 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 టింకు టోంకు కాదే, నాకు ప్రమోషన్ వచ్చింది కాబట్టి నువ్వు నాకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి, నేను నీకు థ్యాంక్స్ అని చెప్పాలి. గదేందో నాకు అనరాదే పోరి. ఇగో నా వంతుది నీ వంతుది నువ్వే అనుకో కానీ నాకు ఫుల్ బాటిల్ నాకు ఒక్కరికేనా? ఓ నీకు ఒక్కనికే మామ, పెద్ద పెద్దోళ్ళు తాగేది తెప్పిస్తా. ఒక ఫుల్ బాటిల్ 3000 ఉంటుంది. నీకేమైనా మందు పేరు తెలిస్తే చెప్పు, లేకుంటే నేనే మా సీన్ గారిని తోలిచ్చి తెప్పిస్తా. ఇగో బుజ్జి అన్నేమో కానీ నువ్వు మీ తమ్ముడు సీనిగాంతో మాత్రం మందు తెప్పియకు. నువ్వు ఎట్లా నా కోసం 3000 రూపాయలు ఖర్చు పెడతానంటున్నావు కదా, నాకు 3000 ఏమద్దు, 300 ఇస్తే చాలు. మా పుల్లయ్య తాత పెళ్ళము గుడంబ అమ్ముతుంది, 10 రూపాయలకు పావు చెరుకు గుడంబ. ఇక వాళ్ళ ఇంటికాడ గుడంబ తాగినాం అనుకో అప్పదునుకలు కూడా ఇస్తే తినదందుకు. ఆఖరికి ఏమి లేకపోయినా 4 పప్పు గింజలన్నా పెడుతుంది. ఇక 300 రూపాయలకు నీ పేరు చెప్పి నెలంతా తాగుతా కానీ నువ్వైతే సీనిగాంతో అయితే మందు బాటిల్ తెప్పియకు. ఏంది మామ గట్లంటాను? వాడు పెద్ద పెద్ద లీడర్లు తాగే మందు తాగుతాడు, నీకేమేరక వాని గురించి? వాని పిల్ల రోజు నాకు ఫోన్ చేసి చెప్తుంది, జీతం పైసలు అన్ని తాగుడికే పెడతాడు, ఒక్కొక్క ఫుల్ బాటిల్ మీద ధర 4-5 వేలు ఉన్నది అని చెప్తుంది. అరే ఒరు వారి ఇది ఒక్కటే పిస్తుంది అనుకున్నారా, కానీ వీని తమ్ముడు సీనిగాని పేర్లో దీనికంటే డబల్ పిస్తుందిరా. ఓ గంత మాట అంటివేందే మామ? అరే మరి లేకపోతే ఏందే, పుట్టుకున్నవంతా మేనమామ కెరిక అన్నట్టు చిన్నప్పుడు నా వాడికే కళ్ళు దేరా అని వాడిని మైలారం తాళ్ళలో తోలితే రాంగ బాటల్నే సగం కళ్ళు తాగి నీళ్లు కలుపుకొని చెట్టోడు వాడు వచ్చి కళ్ళు పోస్ట్ అయినతోని నేను లొల్లి పెట్టుకున్నా, నాకు మంచి కళ్ళు పోతలేవేందని గల్లలు పట్టుతా అనుకున్నావు. 25 ఏళ్ళు అవుతుంది ఇప్పటి వరకు మేము మాట్లాడుకుంటలేము. గసొంటి మీద మీ తమ్ముడు చీనిగాడు. ఏదో చిన్నప్పుడు తెలిసి తెలియక అట్లా చేయొచ్చు కానీ ఇప్పుడు అట్లా కాదు. వాడు 5 రేంజ్ మందు తాగుతాడు మామ, అందుకే నీకు కూడా వాంతోనే తెప్పిస్తా అంటానా. అరే ఓ పిచ్చిదానా, వాడు ఖరీదైన మందు తాగుడు ఎక్కడిదే? ఇగో బరండి షాప్ కాడికి పోయి ఖాళీ సీసాలల్లా ధర కల్లా ఒకటి ఖాళీ సీసా తీసుకుంటాడు. 80 రూపాయలు పెట్టి షేర్ గుడంబ తీసుకొని అన్నింత థమ్స్అప్ కలిపి ఇది ఆ ఖరీదైన కీసలా పోతాడు. ఇక వాళ్ళ సోపతి గాళ్ళ కాడికి పోయి అరే ఇది ఫారిన్ మందురా 3-4 వేలు ఉంటుందని మనిషికి 500 వసూలు చేసి దావతులు చేసుకుంటాడు. దాని సంగతి నాకు ఎరుకే కాబట్టి నేను మనతో మందు తెప్పి ఏకంటానా. మామ నాకు డౌట్, నిజంగానే మా తమ్ముడు సీన్ గాడు అట్లా చేస్తాడా, లేకుంటే నువ్వు చిన్నప్పుడు చేసిన పనులని వాడు చేస్తాడని చెప్తానవా? అరే గాయ ముఖం దానా, మా కాలంలో బరండి షాపులు ఎక్కడియే నికాస్ అయిన ఇప్పపు సారా పావు షేరు గుద్దితే ఎకరం తోట తవ్వటం పెట్టినా రిమ్మెలకపోయేది. అయినా నాకు ఒక డౌట్ కొడుతుంది, మీ పెద్ద సార్ నీకు ప్రమోషన్ ఇస్తాడా లేకపోతే ఉన్న కోళ్ళు కూడా వీకి పొమ్మంటాడా? నువ్వు సరిగానే ఇన్నావా మరి? నీకు చెవులిన ఓ మామ అపశకనం మాటలు మాట్లాడకు, అసలే నీకు నాలుక మీద మచ్చలున్నాయి, ప్రమోషన్ ఇస్తాడు మామ. ఈ మాటలలో వాడి మర్చిపోయినా, నువ్వు ఉత్తరం ఎవరికి రాస్తానో చెప్తలేవు. ఇంకెవలకు సొక్కం పూస చిన్న దొరకు లఘుశీల లడాయి గురించి ఓ పెద్ద మాటలు మాట్లాడుతాడు కదా. బాధితులకు మేము అండగుంటాం భయపడకుండా అని దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా సంసారి మాటలు మాట్లాడతలేడా? వారి గతే ఉన్నది దాని దగ్గర ఏమున్నా చూస్తాను రాయ్, నువ్వు రాయ్. మంచిదే కదా, మా రామన్న తప్పేమున్నది? బాధితులకు అండగా నిలబడితే తప్ప? అరే ఓ నంగనాచి నేను గదే అంటాననే, బాధితులను ఆదుకునుడు మంచిదే కానీ గీనే మంత్రిగా ఉన్నప్పుడు గా నేరెళ్ళ దళిత యువకులను పొట్టు పొరక గీనే అక్రమ దందాలు అడ్డుకుంటానని కొట్టిపించిందా లేదా? వాళ్ళు ఇప్పుడు బతుకున్న శవాలు లెక్క బతుకుతాడు. ముందుగాల గాళ్ళని ఆదుకున్నాక గీళ్ళ ముచ్చట మాట్లాడమాను. అవునే మామ, నువ్వు అంటే నాకు కూడా అన్ని యాదకొస్తున్నాయి. గీళ్ళైనా గాళ్ళైనా కట్టం చేసుకొని బతికే పేదల మీదనేనా ఇలా ప్రతాపం అంతా? గా ఒక్క ముచ్చటే కాదు,
మల్లన్న సాగర్ ప్రాజెక్టు కాడ భూములు ఇవ్వమన్నోళ్ళను అర్ధరాత్రి డీసీఎంలు పంపించి పోలీసులతో బెదిరించి ముసలోళ్ళు పిల్లలని చూడకుండా పచ్చి బాలంతలను కూడా గొర్రెలను కదా తోలినట్టు ఆ వ్యాన్లలో తోలి పంపించిండ్రు. వారి రే పండవేంద్ర రే రాయ్ మంచి పంటవేంద్ర రాయ్. గా మల్లన్న సాగర్ బాధితుల కొంతమందికి ఇంకా పరిహారం కూడా అందలేదట. గా పరిహారం ఇప్పించినాక మాట్లాడమంటానా రాయరా నువ్వు రాయ్. అట్లనే ఊరికో 10 మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఎకరాల కొద్ది భూములు అమ్ముకొని వాళ్ళు ఇప్పుడు బజార్లు పట్టుకొని బికార్లై తిరుగుతాండ్రు. వీళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు దోసుకున్న డబ్బులకెళ్ళి గాళ్ళకు మనిషికో ఇంత ఇచ్చి ఆదుకోమ్మాను. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎవ్వల బతుకులైతే ఆగం చేసిండ్రో గాళ్ళను ఆదుకున్నాక మైకుల ముందడికి వచ్చి సంసారి మాటలు శుద్ధ పూత లెక్క మాట్లాడమని గప్పుడు ఒప్పుకుంటా. వారి రాయి రాంచడం గోకుతానో తానం చేయలే బడకావు రాయ్. సిగ్గు శరం లేని చిన్న దొరకు తెలంగాణ ఉద్యమకారుడు బరాబర్ మల్లయ్య మామ హెచ్చరిస్తూ రాయినది ఏమనగా, ఓ బుజ్జి నేను ఈ ఉత్తరం రాసినాక పోస్ట్ చేసి ఆఫీస్కి వస్తా కానీ నువ్వైతే వార్తలు చదువుకోపో పొద్దుపోతుంది పో రాయిరా రాయ్. అరే పో అమ్మా. అరే నువ్వు రాయిరా పోతుంది కానీ పోమ్మా పో. మా మలయ మామ చెప్పింది కూడా నిజమేనాయే. కేటీఆర్ సార్ మాట్లాడే ముందు జర మీరు చేసిన ఘనకార్యాలు కూడా గుర్తు చేసుకోండి. ఇన్ని రోజులు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని బీజేపీ, లేదు లేదు కాంగ్రెస్ బీజేపీ ఒకటేనని బీఆర్ఎస్, కాదు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని కాంగ్రెస్, ఇట్లా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునేటోళ్ళు. గందుకని మీకోసం ఈ వీడియో పట్టుకొచ్చడం క్లారిటీగా చూసేయిర్రి. దొంగలు పడ్డ 6 నెలలకు ఏమో చేసినట్టు ఉందట ఇలా తీరు. ముందుగాలనైతే ఈ వీడియో చూడండి. 3 నెలలు మీరు మూసి ఒడ్డున మీరు ఉండండి, దానికి సంబంధించిన కిరాయి నేను కడతా. హరీష్, కేటీఆర్, ఈటల రాజేందర్ ఈ ముగ్గురికి 3 ఇండ్లు కిరాయి పైసలు నేను కడతా. ఇప్పుడు ఖాళీ చేసిన ఇండ్లు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు పోయినాయి. ఆ ఇండ్లు వాళ్ళకే ఇస్తాం. మీరు ఒక 3 నెలలు అక్కడనే ఉన్నారు, అక్కడి నుంచే మీరు రాజకీయం చేయండి. విన్నారు కదా, పోయిన నెల అంటే అక్టోబర్ 17 తారీఖు నాడు మూసీ అధికారులతోటి మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో అయితే ఇప్పుడు ఈ వీడియో చూడుర్రి. ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరారు, బస్తీలో ఉంటారా, బస్తీలో ఉంటే విరమించుకుంటారు అన్నాడు. కాబట్టి పేదల కోసం పేదలతో రేపు రాత్రి మేము వాళ్ళతో కలిసి ఉంటాం, వాళ్ళ ఇళ్లలో భోంచేస్తాం, మూసి పక్కనే నిద్రపోతాం రేపు రాత్రి. ఆగో విన్నారు కదా, ఇది నిన్న కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడిన వీడియో. మరి నెల తర్వాత సారుకు మేల్కొచ్చిందా అనే డౌట్ కంటే ముందుగాల ఈ వీడియో చూపిస్తా చూడుర్రి. ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా పోవడం తప్పంటున్నాను. ఇదే కిషన్ రెడ్డి గారు గతంలో నరేంద్ర మోడీ గారు సబర్మతి రివర్ ఫ్రంట్ గాని అటు గంగా రివర్ ఫ్రంట్ గాని ప్రక్షాళన చేసినప్పుడు ఆయన గుజరాత్ రాష్ట్రానికి అటు ఈ రోజు బనారస్ లో ఆయన ఉన్నటువంటి పార్లమెంట్ లో జరిగినటువంటి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కి మీరు సహకరించిన విధంగానే ఈ రోజు హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి మూసీ రివర్ ఫ్రంట్ ని కూడా మీరు సహకరించాలని కోరుతున్నాను. ఆగో విన్నారు కదా, ఇటుకెళ్ళి కాంగ్రెస్ లీడర్ ఇచ్చిన సమాధానం, నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చెయ్యి అన్నట్టే ఉంది అని మాత్రం అనకండి. అయితే ఇన్ని రోజులు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటని బీజేపీ, బీజేపీ కాంగ్రెస్ ఒకటని బీఆర్ఎస్, ఇట్లా పొత్తులున్నాయి, చీకటి వ్యవహారాలు వెనక రాజకీయాలు నడిపిస్తున్నారని అంటుండే కదా. ఈ రోజు లఘుచర్లలో ఎంతో మంది గిరిజన సోదరులు గిరిజన కుటుంబాలు ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళ భర్తలను వాళ్ళ పిల్లల్ని తీసుకుపోయి జైల్లో వేస్తూ ఉంటే ఈరోజు రాష్ట్రమంతా లఘుచర్య వైపు చూస్తూ ఉంటే బీజేపీ నాయకులు ఉన్నారో ఇలా మూసి నిద్ర అని వాళ్ళ కొత్తగా మొదలుపెట్టారు. దీనిలో మీకు ఏమర్థమవుతుందండి? ఊరంతా ఒక దిక్కు అయితే వీలో దిక్కు. అంటే కేవలం రేవంత్ రెడ్డి గారిని కాపాడడానికి ఈ టాపిక్ డైవర్ట్ చేయడానికి ఈ మూసి నిద్ర పేరుతో కిషన్ రెడ్డి గారు ముందుకు వచ్చారే తప్ప ఆ మూసి పరివాహక ప్రాంతాల ఉన్న వాళ్ళ మీద ఎలాంటి ప్రేమ లేదు. అగో ఇన్నారు కదా బీఆర్ఎస్ లీడర్ సతీష్ అన్న మాటలు. అవు రాష్ట్రమంతా లగచర్ల లడాయి నడుస్తుంటే ఇప్పుడు ఈ కార్యం బీజేపీ ఎందుకు ముంగడేసుకుందో, ఇదెక్కడి పాలిటిక్స్ రా నాయన అని పొలిటికల్ గా పొట్టు మాట్లాడుకుంటారు పోన్రి. నల్లబట్టలు వేసుకొని ఓ లుంగి కట్టుకొని చేతుల బల్లెం కత్తి పట్టుకొని గీ దేవరపల్లి చౌరస్తా కాడ అందరి మీదకి ఎగబడి ఆగమాగం చేసి
చేసిండట గీ మోతెవారి. అప్పుడప్పుడు కొంతమంది జనాలు పిచ్చిలేసినట్టు దమాక్ పని చేయనట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక ఎట్లా అంటే ఇగో సేమ్ గిట్లనే. జనాలేమో బగ్గనే గుమిగూడిండ్రు, మస్తు మంది జమ అయినరు. ఎందుకో మరి తుక్క ఉడుకుతాండ్రు కదా ఇక్కడ, ఎందుకని కావచ్చు అనుకుంటాన్రా. ఇగో గీ ముచ్చటేందో చెప్తా వినుండ్రి. ఇగో గిటి ముఖాన చూస్తాన్రా, ఇగో నేను చెప్తాను అన్నది ఇగో గీని గురించే ముచ్చట. అగో వాని చేతిలో కత్తి కనబడుతుందా కదా, గా కత్తి పట్టుకొని ఇగో జనాలను బెదిరించుకుంటే ఇగో గీ తీర్లా హంగామా చేస్తాండు రోడ్ల మీద. అరే వారి అరే కారు మీదకి కత్తి శ్రేష్టట్టున్నాడు కదా వీడు. అరే ఇగో వీడు ఈ స్టేట్ బ్యాంకు కాడ తాళాల వల్ల కొట్టినట్ట బ్యాంకు. జనాలుగా ముచ్చట చూసి పోలీసు వాళ్ళకు ఫోన్ చేసిండ్రు అన్నట్టు. పోలీసు వాళ్ళు వచ్చినాక కూడా పోలీసు వాళ్ళ మీదకే కత్తి పట్టుకొని ఉరికిండట వీడు. ఇక పోలీసు వాళ్ళు అసలు ఏంది వీడు పిచ్చోడా లేకపోతే సైకోనా మంచోడా ఏందని ఆరాధీసే వరకల్లా అయితే గీనే దేవరపల్లి మండలం ఎర్నగూడెం గ్రామానికి సంబంధించిన మతిస్థిమితం కోల్పోయిన ప్రసాద్ అనేటైన అట ఈయన. ఇక పోలీసులు ఎంక్వైరీ చేసి ఈయన గురించి ఆరాధీసి తెలుసుకొని వైజాగ్లున్న పిచ్చి హాస్పిటల్కు తరలిస్తారట. ఇక ఈ ముచ్చట చూసిన జనాలు అబ్బా ఇంకా నయ్యం పోలీసు వాళ్ళు అయితే తొందరగా వచ్చి పట్టుకున్నారు, కానీ ఇట్లనే వదిలిపెట్టి ఉండేది ఉంటే ఎవల పానం తీసినో లేకపోతే ఆయన పానమే తీసుకున్నానో ఇంకేం జరుగునో అనుకుంటా జనాలు అయితే ఇక పోలీసు వాళ్ళు ఈయనను పట్టుకొని హాస్పిటల్లో షరీక్ చేసేందుకు తీసుకుపోయినందుకు మస్తు తారీఫ్ చేస్తాను పోలీసు వాళ్ళని జనాలు. ఈ రోజులలోనే కాదుల్లో ఏ రోజులలోనైనా ప్రతి కుటుంబానికి ప్రతి మనిషికి కూడు గూడు గుడ్డ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇక కొన్నిసార్లు ఓ పూట అన్నం తినకుండానైనా ఉండగలుగుతాం, కానీ ఉండనికి ఇల్లు లేకపోతేనైతే చాలా కష్టముల్లా కూలి పనులు చేసుకుంటా బతుకునెల్లదీస్తున్న కొన్ని కుటుంబాలైతే చలికి వానకు ఎండకు తట్టుకోలేక అడవి భూముల గుడిసెలు వేసుకొని ఉంటున్నందుకు గింత పనైంది చూడు పాపం. ఇక చూసిన ఆరుల్లా ఇక రోడ్డు మీద మళ్ళేదో నిరసన కార్యక్రమం మొదలు పెట్టినట్టే ఉన్నారు కదా. వీళ్ళందరినీ చూస్తుంటే కొండ ప్రాంతాలకు చెందిన ఆదివాసుల లెక్కనే కానొస్తాను కదా. ఇంతకు గిల్ల బాధ ఏందో ఏమో అరుచుకుందాం. అగో ఎమ్మెల్యే రావాలి మాకు న్యాయం చేయాలి అంటారు. ఎందుకని కావచ్చు, గుడిసెలేసినందుకు గింత కథన. ఏం లేనోడు మరి ఏడ బతకాలే ఎట్లా బతకాలే. తాతల తండ్రుల నుంచి వస్తున్న ఆస్తులు వ్యాపారాలు రియల్ ఎస్టేట్ చేసుకుంటా అడవులు నరికి పొతం పెట్టి ఇష్టానుసారంగా వెంచర్లు చేసి ఉత్తగుంచే బదులు గిసొంటి పేదోళ్ళ నాళ్ళ బతకనిస్తే ఏమైతుంది? వందల వేల ఎకరాలు పడవ పడి ఉంటున్నాయి. ఈ పేదలు గుడిసెలేసుకుని అలా బతుకుతే ఏమవుతుంది? ఇక ప్రభుత్వాలు కూడా జర్రన కొంచెం ఆలోచన చేయాలి అంటారు. వీళ్ళ బతుకులు రోడ్ల మీద వేసుడు ఎందుకని. అయితే ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం ఎర్రగుంపు వద్ద జరిగిందిలా. అటవీ భూములలో వీళ్ళు గుడిసెలు వేసుకున్నారని వీళ్ళు వేసుకున్న గుడిసెలను ఊడబీకిన ఫారెస్ట్ అధికారులు ఇక వీళ్ళ దాంట్లో 5-6 తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూడా పెట్టిండ్రట. ఇక గందికే ఈ ఆదివాసులు ఆందోళన చేస్తానన్నట్టు. సర్కారు సార్లు జర బీద సాదల సారు చూడరాదుండ్రి. వాళ్ళు ఏం చేస్తారు? ఏమన్నా దున్నుకుంటారా లేకపోతే ఏమన్నా సచ్చినాడు పట్టుకొని పోతారా లేకపోతే పెద్ద పెద్ద నాయకుల లెక్క కబ్జా చేసి రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకుంటారు అనుకుంటానరా. ఇంత గుడిసేసుకొని తల దాచుకుంటారు సారు. జర చూడుండి సారు అంటారు ఈ ముచ్చటి తెలిసిన జనాలు. బరాబర్ ముచ్చట్లల్లా చిన్న బ్రేక్ తీసుకుందాం. నియోజకవర్గ ఎమ్మెల్యే వస్తేనే ఏర్పాట్లు ఓ మాదిరిగా ఉంటాయంటే ఇక ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు పర్యటించడానికి వస్తుందంటే ఇంకా ఏ తీర్ల ఏర్పాట్లు చేస్తారో. అయితే ఈ నెల 20 తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకున్నాక పర్యటిస్తాడట. ఇక గా ఏర్పాట్ల గురించి చూడాలనంటే మన పొన్నం ప్రభాకర్ అన్న చెప్పిన ముచ్చట వినాల్సిందేనులా. మన తాన్నైనా ఏ తాన్నైనా
లీడర్లు వస్తానంటే చాలు డాంబర్ రోడ్లన్నీ ఊడతారు, చెత్త చెదారం సాఫ్ చేస్తారు, మట్టితో వలనైతే గుంతలు పడితే ట్రిప్పుల కొద్ది మట్టి పోసి రోడ్లు ఎత్తారు, మోరీలన్నీ సాఫ్ అవుతాయి, దోమల పొగగొట్టుడు, గడ్డి చెక్కుడు, బ్లీచింగ్ పౌడర్ చల్లుడు. ఇక లీడరు ఏ ఊళ్ళకైతే అత్తడో ఇక ఆ ఊరు మొట్టమొదటి కాడ మొదలు పెట్టి రోడ్డుకు ఈ పక్క ఆ పక్క ఆ లీడర్ పోయి మీటింగ్ పెట్టే చోటు దాకా రోడ్డుకు ఇటుపక్క అటుపక్క సున్నంతోని మంచిగా దారిగా గిట్టున్నది అన్నట్టు పోతారు. ఓ చెప్పుకుంటా పోతే కథ ఉంటది కదా. ఇప్పుడు గివన్నీ ఎందుకంటారా? ఇగో మన ప్రభుత్వ విప్ బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఈ సమావేశంలో చెప్పిన ముచ్చటేందంటే జిల్లాకు ఈ నెల 20వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి సార్ వస్తాడు. ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని పొన్నం సారు అధికారులకు ఆదేశాలు ఇచ్చిండన్నట్టు. 20వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు దక్షిణ కాశీ అయినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో దర్శనము వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పొన్నం సారు హాజరైండు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్న, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ సందీప్ కుమార్ సారు, ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ సారు, అదనపు కలెక్టర్ భీమ్యా నాయక్ హాజరైనరులా. ఇక గింత మంది అధికారులు లీడర్లు అందరూ సమావేశమై మంత్రి పొన్నం సారు అధ్యక్షతనాయిగా ముఖ్యమంత్రి గారి పర్యటనను ఎట్లా విజయవంతం చేయాలని గట్టిగానే తర్జన భర్జన చేసిండ్రు అన్నట్టు. ఇక ముఖ్యమంత్రి రాక సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంకి వచ్చే భక్తులకు ఎట్లాంటి ఇబ్బంది కలగద్దని ప్రత్యేకంగా సూచించిండు మంత్రి పొన్నం సారు. ఇక ఆఫీసర్లు అధికారులు లీడర్లు అందరూ కలిసి సంయుక్తంగా ముఖ్యమంత్రి రేవంత్ సార్ మీటింగ్ ను విజయవంతం చేయాలని కంకణం కట్టుకొని జర గట్టిగానే పనిచేస్తాను అనుకోరాదుండ్రి. మనం వంట రూమ్లో వంట వండుతుంటే పుసుక్కున చెయ్యి కాలుతనే ఎంత మంట మండుతుందిలా. కానీ గీడ జరిగిన ఓ ముచ్చట చెప్తే మీకు దుఃఖం ఆగదు పోంట్రి. పాపం ఒక్కరు కాదు ఇద్దరు కాదు బుడ్డ పోరగాన్లు ఈ వీడియో చూసిన పబ్లిక్కే కళ్ళల్లో నీళ్ళు ఆగుతలేవట్టే. ఇంకా వాళ్ళ అవ్వయ్య గోసనైతే వర్ణనార్థం పోండ్రి. అయితే ముచ్చట ఏంటంటే చూడుర్రి. ఏ దేవుడు ఏ పుణ్యం కట్టుకున్నాడో గాని ఉత్తరప్రదేశంలో ఉన్న ఝాన్సీ ప్రభుత్వ వైద్య కళాశాలల 10 మంది పిల్లలు అగ్నిదేవునికి ఆహుతయ్యిండ్రు. ఇగో పిల్లలు చూడుండ్రి ఎంత ముద్దుగున్నారో. మెడికల్ కాలేజీల పిల్లల వార్డుల సడన్ గా మంటలు అంటుకునికి ఘటన జరిగిందిలా. 9 రోజుల పసిపాప కూడా ఉన్నది. ఇటొక్కసారి చూడుండ్రి ఆ పిల్లల అమ్మ నాన్న ఎంత కన్నీరు మున్నీరు అవుతాన్రో. ఈ వార్త యావత్ భారతదేశాన్ని అంతా కన్నీళ్లు పెట్టుకునేటట్టు చేసిందిలా. ఆ పిల్లగాళ్ళను కన్న తల్లిదండ్రుల కడుపు కోత ఎవ్వరు తీర్చాలే. మరెందుకు గింతగానం ఈ ప్రకృతి మనుషుల మీద, అది చిన్నపిల్లల మీద గింత పగబట్టిందో మరి. ఈ తీర్లా పగ తీర్చుకోవచ్చే. ఇది ప్రకృతి వైపరీత్యమా లేక అక్కడ పనిచేసేటోళ్ళ నిర్లక్ష్యమా ఇంకా తెలియలేదు. కానీ పోలీసు వాళ్ళు అయితే వచ్చి ఎంక్వైరీ చేసుకొని పిల్లలను వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించే పనిలో పడ్డరు. ఇక గిసొంటి ఘటనలు మళ్ళా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అందరు కలిసి కోరుకుందాం. ఇగో ఇటు చూడుండ్రి బిల్డింగ్లకెళ్ళి మంటలు ఎట్లా ఎగిసిపడతానో. ఇది ఉప్పాలగూడలున్న గోల్డెన్ ఒరియోలో అపార్ట్మెంట్ల గ్యాస్ వేలి మంటలు అంటుకొని సామాన్లు బట్టలు పైసలు ఇట్లా అన్నీ కాలిపోయి 50 లక్షల దాకా నష్టం జరిగిందట. అయితే ఇంట్లో చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే ఫైర్ ఇంజన్ వస్తే లోపలి పోనీకి సందు లేక గంట సేపు తల్లాడిండట. బిల్డింగ్ ను అట్లా కట్టిండ్రు మరి పనిమంతులు నిబంధనలకు విరుద్ధంగా కట్టిండ్రట. ఎండాకాలం సురువు కూడా కాలేదు, అగ్నిదేవుడు అప్పుడే పని మొదలు పెట్టిండు. పైలంగుండ్రి సుమా. బడ అంటే గుడి లెక్క. బల్లే విద్యాబుద్ధులు చెప్పే సారే గిట్లా నరరూప రాక్షసుడై పిల్లల్ని ఏదిస్తుంటే బల్లె కూడా పిల్లలకు రక్షణ లేకపోతే అసలు ఆడపిల్లలుగా పుట్టడమే వాళ్ళ తప్ప ఇంకెన్ని చట్టాలు రావాలి? ఎంతమంది కానీ శిక్షలు వేయాలి? ఎందుకు చదువు చెప్పే సార్లు ఇట్లా తయారవుతాండ్రు? అయితే గీడ కూడా గీ పంతులు గిదే పని చేసిండట.
బల్లెకు పోయి 4 అక్షరాలు నేర్చుకొని బాగుపడదామా అనుకొని బల్లెకు పోతే ఆడ కొంతమంది చదువు చెప్పే సార్లు సోయి మరిచి పిల్లల్ని తాకరాని చోట తాకుతానని వాపోతాను. ఈ అన్నమయ్య జిల్లా రాయచోటి కాడున్న బుర్రల దిన్నపల్లె మండల ప్రజా పరిషత్ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లగాళ్ళ తల్లిదండ్రులు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అని గురువును దేవునితో కొలుతాం కదా. కానీ ఈ నాగముని నాయక్ అనే గురువును చూస్తే మాత్రం గురు దయ్యం, గురు సైకో, గురు కీసకాన్ని పిలవాలనిపిస్తుంది. కాకపోతే ఏందుల్లా ఈ రాయరంకులోడు బడికొచ్చే పిల్లగాళ్ళను ఏడ పడితే ఆన్నే తాకుతాడట, ఎట్లా పడితే అట్లా కొడతాడట. పిల్లలేమో భయంతో బడికి పోమని, తల్లిదండ్రులేమో పొమ్మని. ఇక మొత్తం మీదనైతే ఈ తతంగం అంతా బయటపడ్డదులా. సార్ పిలిచి టేబుల్ కాడికి పిల్లి వచ్చింటే చదువుతా అంటే బ్యాక్ సైడ్ పట్టుకొని నాడు నాకు కొట్టేంత కోపం వచ్చింది. అందరూ ఎక్కిరిస్తుంటే నాకు ఏడుపు వచ్చింది. మళ్ళీ ఇంటికి వచ్చేసి అమ్మకి చెప్పిన. నిన్న అందరు పోయి ఏం సార్ పిల్లల్ని కొట్టినవాట అని మాట్లాడుతుంటే బగ్గ దాగచ్చి వాళ్ళ ముంగట కూడా గట్టనే కొడతాడట. ఇంకా పొల్లగాళ్ళను కులం పేరు పెట్టి కూడా తిడతాడట ఈ మోతేవారి. ఎందుకు ఆ సార్ ఆడంటే ఆడ చేతులు వేసి ఏదేదో చేస్తున్నాడంట. సార్ మా పాపకి మీరే న్యాయం చేయండి. మాది క్యాస్ట్ పిచ్చుకుంట క్యాస్ట్ అయితే మీది పిచ్చుకుంట వాళ్ళు ఉండాలరా రాండిట, పిచ్చుకుంట వాళ్ళు రాండిట అని చెప్పి ఏదేదో మాట్లాడతాడంట సార్. పిల్లల్ని ఎటంటే అట కొడతాడంట సార్. ఎందుకు కొట్టాలి సార్ ఆ మాదిరిగా? బల్లో చెప్పే సార్లే ఈ మాదిరి అంటే ఇంక మా పిల్లల్ని ఆడికి పంపించి చదువు చెప్పించాలా? చూడుండ్రి వాళ్ళ గుడిసెలు చూడుండ్రి. కాయ కష్టం చేసి పిల్లల్ని చదివించుకుందామంటే చదువుకునే బల్లల్లా గిది పరిస్థితి. ఈ ప్రబుద్ధుల్ని పోలీసులు పట్టుకొని లోపటేసి గట్టిగా ఈపంతా సాపు చేస్తే ఇంకేవాళ్ళన్నా కొత్తోళ్ళు గిసొంటి పని చేయాలంటే వీని ఈపు గుర్తొస్తే దెబ్బకే వాళ్లకు దయ్యాలు పట్టుకునేటట్టు చేయాలని అంటారు పబ్లిక్. అంతేకాదులా ఈ ముచ్చట మీద చదువుల శాఖ మంత్రి నారా లోకేష్ అన్న వెంటనే స్పందించి పిల్లలకు న్యాయం చేయాలని కోరుతాను ఈ ముచ్చట తెలిసిన జనాలు. మీరు పిచ్చుకుంటారులే, మీరు కూటుకొచ్చినారని అంటాడు. ఏ కులం అయితే ఏముంది, నీకు జీతం కాలం మా పిల్లలు చదువు కావాలా? ఏమి నడిపించుకొని పోతే మళ్ళీ నడుచుకొని రాలేరనేది బండిలో ఇచ్చుకొని బండిలో పిలుచుకొచ్చుకున్నాం మేము పిల్లలని. ఇంత అన్యాయంగా ఇంత దారుణంగా చేసే పిల్లలని నమ్మి ఎట్ట పంపిస్తారు పిల్లలని? మాకు ఏదన్నా బడి పిల్లలకి దగ్గర వేసి చేసేట్టుగా ఉంటే చూడమాను. ఆ సార్ వచ్చి మేము బళ్ళకి కూడా పిల్లలు పంపిము. మీకోసం వైరల్ న్యూస్ పట్టుకొచ్చిన చూసేయండి. మోటార్ సైకిల్ 2 వీలర్ బండి కొనుక్కుంటే దాని మీద ఎంతమంది పోవాలి? 2 పోవాలి. 2 మించి పోతే ఇక పోలీసు వాళ్ళు పట్టుకొని ఫైన్ల మీద ఫైన్లు రాస్తారు. ఎరుకున్న ముచ్చటే కదా. అయితే ఇది ఒక్కరిద్దరున్న కుటుంబంలో బండి కొనుక్కుంటే వెళ్తుంది. కానీ జర్ర ఎక్కువ మంది ఉంటే ఏం చేస్తారు? కారు కొనుక్కుంటారు, లేకపోతే ఆటో కొనుక్కుంటారు. కానీ ఈ అన్న చూడు, ఏగా కార్లు ఆటోలు నాకేం పని, ఎంత మంది ఉన్నా నా బండి మీదనే తీసుకుపోతానని గిట్లా వాళ్ళ పెళ్ళ పిల్లలు అందరినీ ఒక్కటే బండి మీద తీసుకొని పోతాండులా. ఇక రోడ్డు మీద బాగా చెప్తా. ఇక పోలీసు వాళ్ళు చూసి ఆపి లెక్క పెట్టే వరకల్లా అగ చూడుండ్రి, ఒక్కరు కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, ఆఖరికి లెక్క పెట్టాక అగ చూడుండ్రి 8 మంది పోతాండ్రు ఒక్క 2 వీలర్ మీద. బా అన్న ఎంత పెద్ద మేధావో కదా సారు. 2 కంటే ఎక్కువ కూర్చొని పోతేనే మరి ఫైన్ రాస్తారు కదా. మరి ఈ అన్న 8 మందిని తీసుకొని పోతాండు ఈ 2 వీలర్ మీద. మరి అన్నకి ఎంత ఫైన్ రాస్తారో పోలీసు వాళ్ళు చూడాలి. మరి సరే పోలీసు వాళ్ళు ఏదో పోనీ పేదోడు ఉన్నట్టున్నదాన్ని వదిలిపెట్టినా కూడా ఏదన్నా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంది? కుటుంబం అంతా రిస్క్ లో పడ్డట్టే కదా. ఈ వీడియో మీకు చూపెట్టే ఎందుకంటే మీరు కూడా 2 పోవడేంది, 3 పోవడేంది, మీరు ఇంటిలాదులందరూ 8 మంది దాకా బండి మీద పోవచ్చా అని కాదు మీకు చూపెట్టేది. గిసొంటి మోరుదో పనులు చేసి కుటుంబాన్ని రిస్క్ లో పెట్టద్దని ఈ వీడియో మీ ముందటికి ఇడిచినామన్నట్టు. ఇప్పుడు అంతా సోషల్ మీడియా ట్రెండ్ కదా. సోషల్ మీడియాలో వైరల్ అయితందుకు ఒక్కొక్కరు ఒక్కో రకమైన చిత్రకథలు పడతారు. కొందరేమో పాటలు పాడతారు, కొందరేమో డాన్సులు చేస్తారు, కొందరు అయితే పానాలను గాలికి వదిలేసి ఆటోల మీద బండ్ల మీద స్టంట్లు చేస్తారు. అయితే ఈ పొల్లగాడు వీళ్ళందరికి మించి ఇంకో రకం అన్నట్టు. ఇక చూడుండ్రి, ఇక గంత స్పీడ్ పోతున్న రైల్లో ఎట్లా ఫీట్లు చేస్తాడో. ఓరి పొల్లగా ఏమన్నా అయితే మీ అవ్వయ్య ఎంత బాధపడతారా? అలా చూస్తాను ఆరుల వానికి ఇంత భయం లేకుండా ఒక్క చేత పట్టుకొని గంత ఈ స్పీడు రువ్వడి మీద పోయే రైలు బండ్లే వాడు చూడు ఎట్లా చేస్తాడో. అటు పక్క స్తంభాలను కూడా ముట్టుకుంటాడు కదా. అరే దేవుడా,
ఇగో వీడికి ఇట్లా ఇట్లా చిత్రకథలు పడతా అంటే అందులో ఉన్న వాళ్ళ సోపతి గాడు వీడియో తీస్తాడు. ఇగో ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఆ వీడియో తీసే సోపతి గాడన్న చెప్పాలి కదా, అరే ఏమన్నా ఉంటే గిసొంటి వీట్లు చేయొద్దురా, పానాల మీదకి వస్తుందిరా, ఏమన్నా అయితే అందరు బాధపడతారని ఆ పుల్లగాడన్న చెప్పాలి కదా. అయినా వాడెందుకు చెప్తాడు, వాడు కూడా వీణాసొంటి కోతిగాడే కావచ్చు. అగో చూడుండ్లులా వాడి ఇండ్లుండి అగో స్తంభాలను ఎట్లా ముట్టుకుంటాడో. ఓరి పొల్లగా అరే ఇది మంచి పద్ధతి కాదురా, అట్లా చేయకు, అట్లా చేసుడు తప్పు, అరే పడతావు రాజారా తమ్మి చూసుకో, ఇక చేసిన కాడికి చాలు కానీ ఇక నీ టాలెంట్ మస్తు మంది చూసిన కానీ లోపలికి అయితే రా, లోపలికి రా. అబ్బర కొడుక పానం బోనే పోయినట్టున్నది, స్తంభానికి దాకా కింద పడ్డాడు. వాళ్ళ సోపతి గారు లాభోదీపా అని వెళ్ళి పెడితే ఇప్పుడు ఏం లాభం, రైలు బండి ఆగుతుందా ఇప్పటికిప్పుడు? ఆగినా ఏం లాభం, మన పానం ఉన్నదో గాలిలో కలిసిపోయిందో తెలియదు. ఏదన్నా టాలెంట్ ఉంటే ఏదన్నా అవకాశం వచ్చేదాకా వెయిట్ చేసి అక్కడ ప్రదర్శించుకోవాలి కానీ గిసొంటి తిక్క తిక్క పనులు చేసి పానం తీసుకొని తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిల్చొద్దంటానికి వీడియో చూసిన జనాలు. ఇవి ఇయాల్టి ముచ్చట్లు. రేపటి బరాబర్ ముచ్చట్లల్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండే బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా. రేపు మళ్ళొత్తా.